మేమున్న రిసార్ట్లో మేమున్న రూమ్ అన్నమాట ఇది. ఇక్కడ నేచర్ చూడటానికి మాత్రం ఒకసారైనా రావచ్చు ఫ్రెండ్స్. మున్నార్లో ఇంకా చూడండి, ప్రతి చోట ఇదిగో పనస చెట్టు, పిందెలు, కాయలు. దానికి ఇదిగో మిరియాల చెట్టు, ఇది మిరియాలు తీగల్లించారనమాట. ఇదిగో మిరియాలు మనం ఇంట్లో మిరియాలు వాడుకుంటాం కదా, అవి. ఇదిగో ఈ పక్కనేమో ఇలాచి అంటే మనం యాలకుల చెట్లు అన్నమాట ఇవి. అది కింద కంకుల్లాగా వచ్చాయి కదా. ఇదిగో ఇదేమో హోటల్ అన్నమాట. అంతా భలే, నేచర్ మాత్రం సూపర్గా ఉంది. అది చూడటానికి మాత్రం ఒకసారి అయినా రావచ్చు మున్నారు. ఇళ్ళు కూడా మన సైడ్ ఇలా ఇళ్ళు కనపడవు కదా, వెరైటీగా భలే ఉంటాయి అన్నమాట. ఇదిగో నూరు వరహాల చెట్టు. మన ఊర్లో అయితే ఇంత పెద్ద పూలు పూసిందే లేదు మా ఇంట్లో అయితే. మరి మీ ఇళ్ళల్లో పూస్తున్నాయో లేదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నేల మంచిది అనుకుంటా, భలే పూస్తున్నాయిలే అన్నీ. చూడండి, ఇదైతే మన దగ్గర 500కి ఒకటి చెట్టు అమ్ముతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్, వంకాయ కలర్ పూలు. చెట్లు బాగున్నాయి. ఇక్కడ చూడండి, మనకి అది ఫంక్షన్స్ అప్పుడు మా డెకరేషన్లో వాడతారు ఈ చెట్టు. ఇదిగో ఇది యాలకుల చెట్టే ఫ్రెండ్స్. ఇదిగో మొదట్లో చూడండి కంకుల్లాగా, కంకుల్లాగా ఉంది కదా, అక్కడ వస్తాయి అన్నమాట యాలకులు. ఇదిగోండి ఫ్రెండ్స్, మన శనగకాయలాగా, శనగ చెట్లులాగా. ఇదిగో చూడండి, ఇవి యాలకులు. ఇదిగోండి ఫ్రెండ్స్, యాలకులు పచ్చివి అనమాట. ఇవి ఎండాక కోస్తారు మామూలుగా అయితే. ఆ అరకులో అయితే ఇంకా అసలు చెట్లు ఎంత ఉంటాయి అనుకుంటా.